నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం స్కామ్ కేసులో నేడు అనుబంధ ఛార్జ్షీట్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పల పాత్రపై సిట్ వివరణ. వివేక హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలన్న సునీత. దేశంలోని ఎంపీలతో పాటు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ. రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ తిరిగి రాని లోకాలకు. కడప వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి. ఇజ్రాయెల్ గాజా స్వాధీన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత. వెనక్కి తగ్గాలని కోరిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు నేడు అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. నాటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీపీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్ర ప్రమేయంపై వివరాలను తాజా అభియోగ పత్రంలో సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని ఫామ్ హౌస్ నుంచి సిట్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 11 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మూలాలను దీనిలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మరికొంతమంది ముఖ్యుల ద్వారా అప్పటి సీఎం జగన్ కు చేర్చేవారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. వీరు ముగ్గురు తరచూ రాజ్ కేశిరెడ్డి కార్యాలయానికి వెళ్లేవారని, తిరుగు ప్రయాణంలో వారి వాహనాల్లో నగదుతో కూడిన అట్టపెట్టెలు తీసుకెళ్లేవారని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంది. రాజకేశిరెడ్డి నిర్వహించే ముడుపుల వసూళ్ల నెట్వర్క్ ముఠాలోని సభ్యులతోనూ వీరు తరచూ భేటీ అయ్యేవారని తేల్చింది. ఈ వివరాలన్నింటినీ తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. మనీ ట్రయల్కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగు చూసిన అంశాలు ఈ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో గత నెల 19న సిట్ అధికారులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. అందులో ఉన్న 9 సంస్థలు 7 వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇప్పుడు దానికి అనుబంధంగా మరో అభియోగ పత్రాన్ని దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మంది అరెస్ట్ అయ్యారు. వివేక హత్య కేసు దర్యాప్తును పునః ప్రారంభించాలని ఆయన కుమార్తె సునీత కోరారు. ఈ మేరకు చట్టసభల ప్రతినిధులకు ఆమె లేఖ రాశారు. తన తండ్రి మృతి సమాచారం బయట ప్రపంచానికి తెలియకముందే జగన్ కు తెలుసన్న సునీత తెలంగాణ హైకోర్టుకు ఈ విషయాన్ని సీబీఐ చెప్పిందని లేఖలో గుర్తు చేశారు. కానీ ఆ కోణంలో విచారణ చేయకుండా దర్యాప్తును నిలిపివేసిందని వాపోయారు. హత్య జరిగి 6 ఏళ్లు దాటిపోయిందన్న వివేక కుమార్తె న్యాయం కోసం తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందన్నారు. అందుకే న్యాయం కోసం అభ్యర్థిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పునః ప్రారంభించి దాన్ని పూర్తి చేసేలా సీబీఐపై ఒత్తిడి తేవాలని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత చట్టసభల సభ్యుల్ని కోరారు. వివేక మృతి సమాచారం బయట ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం ముందే జగన్ కు తెలుసని, హత్యలో పాల్గొన్న వారితో కీలక నిందితులైన అవినాష్ రెడ్డి నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ద్వారా వెల్లడైందని గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. అయినా ఆ కోణంలో విచారణ చేయకుండానే కేసు దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుకున్న అసలు కుట్రదారులెవరో తేల్చకుండానే దర్యాప్తు ముగిసినట్లు ప్రకటించేసిందని వాపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించేలా డిమాండ్ చేయాలని కోరుతూ దేశంలోని అందరూ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పక్షాలకు ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం తాను చేస్తోన్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సోదరిగా తాను మద్దతు కోరుతున్నానని ఆ లేఖలో సునీత వివరించారు. తన తండ్రి హత్య కేసులో కుట్రదారులకు శిక్ష పడాలని 6 ఏళ్లుగా పోరాడుతున్నానని లేఖలో తెలిపిన సునీత ఈ క్రమంలో ప్రతి తలుపు తట్టానని పేర్కొన్నారు. అనేక రకాల వేధింపులకు గురయ్యానని, తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మద్దతు, సాయంతో ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వమే తనను తీవ్రంగా వేధించిందని, అయినా ఇప్పటికీ మాకు న్యాయం దక్కలేదని లేఖలో పేర్కొన్నారు. నేరగాళ్లు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే పరిస్థితి వచ్చిందన్న ఆమె వివేక హత్యలో పాల్గొన్న వారిని పట్టుకున్నారని, కుట్ర
కుట్రదారుల జోలికి మాత్రం వెళ్లలేదని స్పష్టం చేశారు. అందుకే ఈ పోరాటంలో మీ మద్దతు కావాలని లేఖలో కోరారు. తన తండ్రి హత్యను ఎన్నికల ప్రచార ఆయుధంగా మలుచుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాటి అధికార పక్షమైన టీడీపీపై వైసీపీ బురద చల్లిందన్న సునీత ఆ తర్వాత పరిణామాల్లో తన సోదరుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. హంతకులను పట్టుకుంటానని, అలా చేయకపోతే అది తనకు తీవ్ర అవమానమని జగన్ తనకు హామీ ఇచ్చారని లేఖలో స్పష్టం చేశారు. అప్పట్లో ఈ కేసు బాధ్యతలు చూసిన సిట్ దర్యాప్తును కీలక దశకు తీసుకొచ్చిన సమయంలో దాన్ని జగన్ మార్చేశారన్న సునీత సిబిఐ దర్యాప్తు కూడా అవసరం లేదని, అలా చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారిపోయే అవకాశం ఉందని తనతో అన్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో వారు నాకు న్యాయం జరగకుండా చేస్తున్నారని అప్పుడే స్పష్టమైందని తెలిపారు. హత్య జరిగి 6 ఏళ్లు దాటిపోయిందన్న వివేకా కుమార్తె న్యాయం కోసం తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందని వాపోయారు. సాక్షి టీవీ ఛానల్లో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ తొలుత ప్రసారం చేశారని, తాను పులివెందులకు చేరుకొని చూసేసరికి తండ్రి శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. అవి కనిపించకుండా బ్యాండేజీలు చుట్టేశారని, వాటి గురించి ప్రస్తావిస్తే మాట మార్చేసి టీడీపీపై నిందలు మోపారని లేఖలో పేర్కొన్నారు. సిబిఐ దర్యాప్తునకు వైసీపీ ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగించిందన్న సునీత అధికారులపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రాష్ట్ర పోలీసులు సహకరించలేదని, ఈ నేపథ్యంలో మీ మద్దతు అభ్యర్థిస్తున్నానని లేఖలో కోరారు. తాజా అంశం చూస్తున్నాం. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందిన ఘటన కడప శివార్లో జరిగింది. ఆళ్లగడ్డ మండలం లింగాలదిన్నె గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి 3 రోజుల కిందట అరుణాచలానికి బయలుదేరి వెళ్లారు. దైవ దర్శనం ముగించుకుని ఆదివారం సాయంత్రం ఇంటికి బయలుదేరారు. కడప శివారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హుస్సేనమ్మ, ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి సార్, రాజంపేట డైరెక్షన్. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాగుకు సహాయం అందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కొండయ్య ట్రాక్టర్ నడుపుతూ రైతుల్ని ఉత్సాహపరిచారు. చీరమ మండలం ఈపురుపాలెం నుంచి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ పేరాల, గడియార స్తంభం కూడలి మీదుగా జాండ్రపేట, దేశాయిపేట, వేటపాలెం, పండేళ్లపల్లి వరకు సాగింది. చీరాల నియోజకవర్గంలో కూడా దాదాపు 7,000 మంది పైచిలకు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పైన రావడం జరిగింది. మరి ఓ పక్క నుంచి మేము సంక్షేమం, ఓ పక్క నుంచి అభివృద్ధి, అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వచ్చేసి వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. బంగాళాఖాతంలో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గురు శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడుతున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ధర్మవరంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది. ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 3 సీఎండీలు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని తేల్చి చెప్పారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా వైసీపీ సర్కార్ అవినీతి ఆట ఆడినట్లు తెలుస్తోంది. క్రీడా పరికరాల కొనుగోళ్లు, వాటి పంపిణీ నుంచి పోటీల నిర్వహణ వరకు అనేక అక్రమాలు జరిగాయి. చివరికి ముగింపు పోటీల వేళ క్రీడాకారులకు వసతి కల్పన పేరిట కూడా నిధులు పక్కదారి పట్టించారు. ఈ అక్రమాలన్నింటిపై విజిలెన్స్ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి అందజేయనుంది. క్రీడా పరికరాల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు పంపిణీ, పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపు వరకు అన్ని కోణాల్లోనూ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. పలు జిల్లాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. విజిలెన్స్ నివేదికలోనే దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోట్లో బయటపడనుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాప్ ప్రస్తుత చైర్మన్ రవినాయుడు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఖర్చు చేసిన 119 కోట్లలో భారీగా అక్రమాలు జరిగాయనేది ప్రధాన అభియోగం. ప్రత్యేకించి 37.50 కోట్లతో క్రీడా పరికరాల కొనుగోళ్లలో కమిషన్ల వ్యవహారం నడిచినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచే క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు. ఆడడం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా అప్పట్లో వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అత్యధిక జిల్లాల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రీడాకారులు లేక పోటీలు తూతూ మంత్రంగా నిర్వహించారు. దారిన పోయే వారందరినీ తీసుకొచ్చి పోటీల్లో నిలబెట్టారు. పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చుగా చూపారు. విజేతలకు నగదు బహుమతుల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలకు, జిల్లా క్రీడా అధికారుల కుటుంబ సభ్యులు, అనుచరులకు కూడా నగదు బహుమతులు ఇచ్చేశారు. క్రీడాకారులకు టీషర్ట్ల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది అభియోగం. నాసిరకం టీషర్టులు కొని కొందరు కమిషన్లు జేబుల్లో వేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు శాప్లోని కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. వీరిలో కొందరు ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. విశాఖలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం కోసం చేసిన 2.70 కోట్లకు పైగా ఖర్చుపైన అనుమానాలున్నాయి. టిడ్కో ఇళ్లలో క్రీడాకారులకు వసతి చూపించి దీనికోసం 45 లక్షలకు పైగా వెచ్చించినట్లుగా లెక్కలు చూపారు. భోజనాలకు 65.51 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించగా సరైన భోజన సదుపాయం కల్పించలేదని అప్పట్లో క్రీడాకారులు ఆందోళనకు దిగారు. ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న వీవీఐపీలు, వీఐపీల కోసం 30 లక్షలు, మైదానాల్లో ఏర్పాట్లు, ఫోటో వీడియోగ్రఫీకి 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆస్పరి మండలంలోని పుప్పాలదొడ్డి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో బిల్లేకల్, ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. ఆస్పరి మండలంలో హంద్రీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వలగొండ గ్రామంలో వరద నీరు చేరింది. కర్నూలు నగరంలోనూ రాత్రి నుంచి వాన కురుస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. వర్షాభావంతో అల్లాడిన ప్రాంతం ఒక్కసారిగా జలకళ సంతరించుకుంది. సిద్ధవటం వద్ద పెన్నా నది నీటి మట్టం పెరుగుతోంది. నది అందాలను వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. నది వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించగా సరిగ్గా అమలు కావటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రేపు జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాల అన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్కాస్టింగ్తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 2 మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి అందజేయనున్నారు.
నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తుండగా ఇప్పటికే 2 మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ 95% పూర్తయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 2 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆధారంగా క్రిటికల్ బూత్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పులివెందుల్లో 15 ఉన్నాయి. 15 కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 15 చోట్ల కూడా వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలతోటి అక్కడ జరుగుతోంది. అలాగే ఒంటిమిట్టలో 10 క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 10 చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ ని మనం నియమించడం జరిగింది. 3 గ్రామ పంచాయతీల్లో వారు నివసిస్తున్నటువంటి హ్యాబిటేషన్ కాకుండా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేరే హ్యాబిటేషన్ లో వారికి పోలింగ్ బూత్ రావటం అనేది జరిగిందని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 హ్యాబిటేషన్స్ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సులు, అలాగే పర్మిటెడ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోని మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని హెచ్చరించారు. ఒక ప్లేస్ నుంచి దాదాపు 5-6 పోలింగ్ బూత్లని కలుపుతూ రూట్ మొబైల్స్ గా డివైడ్ చేసుకుంటూ ఆ రూట్ లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలని కవర్ చేస్తూ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, అదే విధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్ లో కూడా దాదాపు 15 వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఖచ్చితంగా వాటిని దాటుకొని రావాలి. ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అదేవిధంగా బాంబు మేకర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, ఇంతకు ముందు ఎలక్షన్స్ లో నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకు క్లియర్ గా నోటీసెస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారన్న రాహుల్ ఆరోపణలపై స్పందించిన సీఈఓ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఆ పత్రాలను సమర్పిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ గాంధీ చెప్పగా ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని నోటీసుల్లో కర్ణాటక సీఈఓ తెలిపారు. 2 సార్లు ఓటుకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని నోటీసుల్లో సీఈఓ వివరించారు. ఫలితంగా ఆరోపణలకు సంబంధించిన పత్రాలను తమకు పంపాలని కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రల్లో ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలన్న ఈసీ లేని పక్షంలో రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. భారత్, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన తరువాత ఇరు దేశాలు అంతరిక్ష సహకారంలో మరో ముందడుగు వేయబోతున్నాయి. అమెరికా తయారీ 6,500 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ను మరికొన్ని నెలల్లో ఇస్రో ప్రయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారాయణన్కు చెన్నైలోని ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఇస్రో చైర్మన్ 1963లో ఇస్రోను స్థాపించినప్పుడు ఒక చిన్న రాకెట్ను అమెరికా విరాళంగా ఇచ్చిందని గుర్తు చేశారు. 1975లో అమెరికా ఇచ్చిన ఉపగ్రహ డేటాతో దేశంలో 2,400 గ్రామాల్లోని 2,400 టీవీలకు ఇస్రో సిగ్నల్స్ ఇచ్చి సామూహిక సమాచార మార్పిడిని ప్రదర్శించిందని వివరించారు. ఇప్పుడు మన సొంత లాంచర్లతో అమెరికా ఉపగ్రహాలను భారత్ ప్రయోగిస్తోందని, ఇది అంతరిక్షంలో భారత్ గణనీయ వృద్ధిని సూచిస్తోందని నారాయణన్ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం శాటిలైట్ సాంకేతికత లేని ఒక దేశం ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను తన సొంత రాకెట్ల నుంచి ప్రయోగించిందని ప్రశంసించారు.
గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తప్ప ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలన్నీ తప్పుబట్టాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇజ్రాయెల్ సైనిక విస్తరణను ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా ఖండించాయి. గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం తప్పని, ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఇజ్రాయెల్ను బ్రిటన్ కోరింది. ఫ్రాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాజా ఆక్రమణను చైనా తప్పుబట్టగా నిర్లక్ష్యంగా ఉద్రిక్తతలను పెంచడాన్ని రష్యా ఆక్షేపించింది. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను సమర్థించింది. గాజాలో హింసకు హమస్ కారణమని తెలిపింది. తన పౌరుల భద్రత కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని పేర్కొంది. మరోవైపు గాజాను ఆక్రమించడం తమ లక్ష్యం కాదని, స్వేచ్ఛను కల్పించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. హమాస్ను అంతం చేయాలంటే గాజా సిటీని స్వాధీనం చేసుకోవటం మినహా తమకు మరో మార్గం లేదని అన్నారు. యుద్ధం ముగించడానికి ఇది మెరుగైన మార్గమన్నారు. తుర్కియాలోని బాలికెసిర్ ప్రావిన్స్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సిందిర్గి పట్టణంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్తాంబుల్లోనూ భూమి కంపించిందని వెల్లడించారు. సిందిర్గి పట్టణంలో 16 భవనాలు నేలమట్టం అయ్యాయని చెప్పారు. భవన శిథిలాల కింద చిక్కుకొని ఓ యువతి మృతి చెందిందని తెలిపారు. మరో 29 మందికి గాయాలు అయ్యాయని వెల్లడించారు. భవన శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆకాంక్షించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియేలో మారణహోమం సృష్టించింది. 53,000కు పైగా ప్రజలు మృతి చెందగా వరదల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటని నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పారు. ఢాకాలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో యూనస్ ఈ మేరకు పేర్కొన్నారు. యూనస్ పిలుపు మేరకు ఎన్నికల కోసం 40,000 బాడీ కెమెరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీటి వినియోగంతో భద్రతను పెంచవచ్చని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో జరిగే ఎన్నికలు 13వ పార్లమెంటరీ ఎన్నికలని అధికారులు తెలిపారు. రాక్షసులు నరమాంసాన్ని భక్షించేవారని కథల్లో చదువుతూ ఉంటాం. ది రాంగ్ టర్నర్, కింగ్ కాంగ్, యుగానికి ఒక్కడు వంటి సినిమాల్లో ఆటవిక తెగలకు చెందిన వారు మనుషులను చంపి తినే సన్నివేశాలను చూస్తే వణికిపోవలసిందే. స్పెయిన్లో అలాంటి ఆనవాళ్లే బయటపడ్డాయి. నియోలిథిక్ కాలం నాటి నరమాంస భక్షణకు సంబంధించిన గుర్తులు కనిపించాయి. మానవుల మెదడు, ఇతర అవయవాలను సాటి మనుషులే తిన్నారని ఆ ఎముకలపై పడ్డ దంతాల గుర్తులు చెబుతున్నాయి. స్పెయిన్లో నియోలిథిక్ కాలం నాటి నరమాంస భక్షణ ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. అటాపుర్కా ప్రాంతంలోని 5,600 ఏళ్ల పురాతనమైన ఎల్ మిరాడోర్ గుహల్లో పరిశోధకులకు కొన్ని అస్థిపంజరాలు లభించాయి. వాటిలో పిల్లలు, యువత, వృద్ధులకు చెందిన 650 ఎముకలను విశ్లేషించి మరణం తర్వాత వారిని ఏం చేశారో తెలుసుకున్నారు. కొన్ని మృతదేహాలను దహనం చేసినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలకు మరికొన్ని ఎముకలను గుర్తించగా విస్తుపోయే విషయాలు తెలిసాయి. వాటిని సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించారు. సుమారు 69 మానవ ఎముకల్లో వధించిన గుర్తులున్నాయి. అంటే పదునైన ఆయుధాలతో ముక్కలు చేయడం, కొయ్యడం, చర్మం, మాంసాలను వేరు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మైక్రోస్కోప్ కింద ఎముకలను పెట్టి చూడగా వారిని మరో మనిషి తిన్నట్లు స్పష్టమైందని పాల్మిరా సలాడెక్ అనే పరిశోధకురాలు తెలిపారు. ఎముకలపై మానవ దంతాల గుర్తులు కనిపించాయి. అయితే వారిని చంపి తిన్నారా, చనిపోయాక మృతదేహాలను తిన్నారా అనేది ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. మాంసపు ముక్కలను ఉడికించడం, మెదడు, ఎముక మజ్జ, వేళ్లు, కాళ్లు, పక్కటెముకలను భక్షించినట్లు తమకు లభించిన గుర్తులను బట్టి తెలిసిందన్నారు. ఇబీరియన్ ద్వీపకల్పంలో గతంలోనూ నరమాంసాన్ని భక్షించేవారని ఆధారాలు లభించినట్లు పరిశోధకులు తెలిపారు.